నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 50వ భాగం. సూరి మాటలకి శిరీష బెదిరింది కొద్దిగా. లోపల నవ్వుకున్నాడు సూరి. అందరినీ తన నోటితో అదుపు చేసే అమ్మాయి ఈ అబ్బాయి నోటికి జడిసి వెనక్కి తగ్గడం తమాషాగానే ఉంది. అతను ఆమె చెయ్యి అందుకుని తన చేతిలోకి తీసుకున్నాడు. ఈ గోపిగాడి మూలాన ఇలా రోడ్డు పక్కన టెంట్ కూడా లేకుండా కూర్చోవలసి వస్తుందని తెలుసు, కానీ అందమైన ఆడపిల్ల పక్కన ఉంటుందని మాత్రం నేను అస్సలు ఊహించలేదు అన్నాడు సూరి నవ్వుతూ. శిరీష సిగ్గుగా నవ్వింది. చిన్నప్పటి నుంచి హరిణి ముగ్ధంగా ఆడపిల్లలా ప్రవర్తించడమే కానీ శిరీషకి ఆ అలవాటు లేదు. మగరాయుడులా తల ఎగరేసుకుని తిరగడమే అలవాటు. అది ఆమె డిఫెన్స్ మెకానిజం. సైకాలజీ చదువుకున్న వాళ్ళకి ఈ పదానికి అర్థం తెలుస్తుంది. కానీ సూరి అంత లోతుగా పుస్తకాలు చదవకపోయినా ప్రపంచాన్ని చదివాడు. గోపితో ఉంటూ మనుషుల నైజాన్ని అంచనా వేయడం అలవాటు చేసుకున్నాడు. శిరీషని బాగా అర్థం చేసుకున్నాడు అతను. బహుశా చిన్నప్పటి నుంచి ఆమెని గమనించడం వల్ల కావచ్చు. ఆమె బయటికి చాలా కటువుగా కనిపిస్తుంది. లోపల చాలా సెన్సిటివ్గా ఉండే అమ్మాయి శిరీష. ప్రతి చిన్న విషయానికి భయపడుతుంది. తను హరిణిని కాపాడలేకపోతుందేమో అని టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఆమె కోసమే ఆ ఆందోళనంతా అని సూరికి అర్థమైంది. సిరి, నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా అడిగాడు సీరియస్గా. ఆమె అర్థం కానట్టుగా చూసింది అతని వైపు. అంటే ఎలా అడిగింది. అంటే అసలు నీకేం కావాలి? ఏం చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు? నీ జీవితంలో నువ్వు సాధించాలన్న లక్ష్యం ఏమైనా ఉందా? ఇలాంటివన్నమాట వివరించాడు ఆమెకి. ఆమె కొన్ని క్షణాలు ఆలోచనలో పడిపోయింది. సూరి, నాకు హరిణి ఆనందమే ముఖ్యం. అది చిన్నప్పటి నుంచి అందరూ ఉండి కూడా ప్రేమరాహిత్యంతో బాధపడింది. అందుకే నాకు సాధ్యమైనంత వరకు నేనే తనకు అన్నీ అయ్యాను. ఇక నాకు ప్రత్యేకించి ఇది కావాలని ఎప్పుడూ అనుకోలేదు, కానీ నా బాధ్యత ఎవరైనా తీసుకుంటే బాగుండును అనిపిస్తుంది అప్పుడప్పుడు. హరిణికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. తెల్లని చీర మీద పువ్వులు ఉన్న చీరలని ఇష్టపడుతుంది. మెలోడీస్ అంటే ఇష్టం తనకి. పాతపాటలు వింటుంది. ముఖ్యంగా గోపీకంఠం అంటే పంచప్రాణాలు. నా ఇష్టాలు నాకు తెలియదు. నాకంటూ ఒక లక్ష్యం ప్రత్యేకించేమీ లేదు. హరిణిని ఆ రొంపిలో నుంచి బయటికి లాగాలి, అంతే. అంతవరకు ఎప్పుడూ బయట పెట్టని తన మనోభావాలని అతని ముందు పరిచేసింది శిరీష. హరిణికి ఏం కావాలి అని నేను అడగలేదు. నీకేం కావాలి? ఆమె కళ్ళలోకి చూస్తూ సూటిగా అడిగాడు సూరజ్. నువ్వు అంది సీరియస్గా. అతను నవ్వాడు. సరే తీసుకో అన్నాడు యథాలాపంగా. అంతేనా? అంత సులువుగానా? ఆశ్చర్యపోయింది సిరి. ఇందులో కష్టపడడానికేముంది? నాకు నువ్వు కావాలి, నీకు నేను కావాలి. నన్ను నువ్వు తీసుకో, కానీ నువ్వు అప్పుడే ఆ మాట చెప్పలేవు, చెప్పకూడదు కూడా అన్నాడు నవ్వుతూ. ఇష్టంగా చూసింది అతని వైపు శిరీష. అతని భుజం మీద తలవాల్చింది. చల్లని గాలి, ఏకాంతం, సూర్య సాన్నిధ్యం శిరీష మనసులో అలజడిని తగ్గించాయి. అతని దృఢమైన శరీరం తనకి ఆనుకుని ఉండడంతో ఏదో తెలియని ధైర్యం ఆమెలో ప్రవేశించింది. సూరి, అన్నయ్య నన్ను చాలా ధైర్యం ఉన్న అమ్మాయి అనుకుంటాడు, కానీ మనసులో చాలా భయాలుంటాయి. నా మాట తీరు హరిణిలా మృదువుగా ఉండదు. నేను తనలా అచ్చమైన ఆడపిల్లలా తయారవ్వను. ఎవరికైనా నచ్చుతానా అన్న భయం ఉండేది. నా జీవితంలోకి వచ్చే మగవాడు హరిణి కోరుకుంటే, నా వెనక దాన్ని టార్చర్ పెడితే, ఏవేవో పిచ్చి ఆలోచనలు నన్ను పిచ్చిదాన్ని చేస్తూ ఉంటాయి. మొదట నువ్వు హరి వెనుక పడుతుంటే నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది. మొదటిసారిగా హరిని నీ నుంచి కాపాడాలని కాకుండా నాకు నువ్వు కావాలి అన్న ఆలోచనతో గొడవ పడ్డాను. నిజం చెప్పేసింది శిరీష. తెలుసు అన్నాడు సూరజ్ నవ్వుతూ. ఆమె సిగ్గుపడుతూ చూసింది అతని వైపు. సిరి, నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు. కొన్ని రోజులు టైం తీసుకో. నీ లక్ష్యం నిర్ణయించుకో. హరిణి తన పోరాటం తాను ప్రారంభించబోతోంది. మనం ఆమెకి సాయం చేయగలమే, కానీ ఆమె పోరాటం మనం చేయలేము. అది సాధ్యం కాదు. జీవితంలో ఎవరి పోరాటం వాళ్ళదే. హరిణికి గోపితో జీవితం ఉంది. ఆమెకి ఒక లక్ష్యం ఉంది. అంత భయంలో కూడా తన కలని ఆమె మర్చిపోలేదు. నీ జీవితం నువ్వు నీ చేతుల్లోకి తీసుకునే సమయం వచ్చింది సిరి. స్వేచ్ఛగా ఎగిరే పక్షిని గుర్తు తెచ్చుకో. వద్దా స్వేచ్ఛ నీకు? సూర్య ప్రశ్న శిరీష మనసులో గింగురుమంటూనే ఉంది కొన్ని రోజుల వరకు. నా మీద నమ్మకం ఉందా? భార్గవ ప్రశ్నకి రేఖ చిన్నగా నవ్వింది. అదేం ప్రశ్న భార్గవ, ఉంది కనుకే ఏకాంతంలో మీతో ఉన్నాను చెప్పింది. సంకీర్తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపవలసినది నువ్వే. ఆమె ఒప్పుకున్నది ధైర్యంతో కాదు,
కేవలం గోపి మీద గౌరవంతో, కృతజ్ఞతతో. నువ్వు మాత్రమే ఆమెలో భయాన్ని పోగొట్టగలవు. హరి ఇంకా రెక్కలు చాచి ఎగరడం నేర్చుకుంటోంది. సంకీర్తనకి అవసరమైతే నువ్వు వెంటనే అందుబాటులో ఉండాలంటే ఇక్కడ ఉండవలసి వస్తుంది. పెళ్లి కావలసిన అమ్మాయివి. ఇలా పరాయి మగవాడు ఉన్న ఇంట్లో ఉంటే లోకానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అన్నాడు. రేఖ నోరు విప్పబోయింది. అతను తన చూపుడు వేలుని ఆమె పెదవుల మీద ఆనించాడు. నేటి తరం అమ్మాయిగా నీకు ఆ పట్టింపు లేకపోవచ్చు, కానీ ఒక్కసారి నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించు అన్నాడు భార్గవ ఆమె గెట్టం పట్టుకుని మృదువుగా. మీరేం చెప్పదలుచుకున్నారు అడిగింది రేఖ. మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు భార్గవ. ఆమె స్తబ్దుగా నిలబడిపోయింది. నిమిషాలు గడిచిపోయినా ఆమె మాట్లాడకపోయేసరికి అతను చిన్నగా నిట్టూర్చాడు. రేఖ, మన మధ్య ప్రేమ ఉందా అని అడిగితే నేను చెప్పలేను. ప్రేమకి ఆధారమైన ఇష్టం, ఆకర్షణ ఉన్నాయి. మన పెళ్ళయ్యేలోపుగా నిన్ను పీకల్లోతో ప్రేమలో ముంచేయగలనన్న నమ్మకం ఉంది. కానీ నువ్వు ఇక్కడ ఒక అధికారంతో ఉండాలి, భయంతోనూ సంకోచంతోనూ కాదు. నా కాబోయే భర్త ఇల్లు అని నువ్వు తలెత్తుకుని చెప్పాలి నీ పేరెంట్స్కైనా సరే. నువ్వు నా కారణంగా ఎవరి ముందు తల వంచుకోవడం నాకు ఇష్టం లేదు గంభీరంగా అన్నాడు. ఏదో నవ్వులాటకి పెళ్లి గురించి వేళాకొళ్ళం చేసుకోవడం వేరు, కానీ భార్గవ సీరియస్గా అడుగుతున్నాడు. నా జాతకం అస్సలు బాగోలేదు. నా వల్ల మీకు కష్టాలు వస్తాయి గొంతు వణుకుతుండగా చెప్పింది. ఆ లెక్కన నా జాతకం ఇంకా దరిద్రంగా ఉంది. తల్లి కడుపులో ఉన్న బిడ్డని కూడా మింగేశాను అన్నాడు భార్గవ. ఆమె చప్పున అతని నోరు తన అరచేత్తో మూసేసింది. ఆమె చేతి మణికట్టు దగ్గర పట్టుకుని అరచేతిని ముద్దు పెట్టుకుంటూ మణికట్టు దగ్గరికి జార్చాడు తన పెదవులని. నీ జాతకం వల్ల ఒకడు యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో కూర్చుంటే, నా జాతకం వల్ల ఒక కూతురు తన తల్లిదండ్రులకి దూరమైంది. ఆమె కడుపులో ప్రాణం పోసుకున్న పసికందు భూమి మీదకి చేరకపోవడానికి కారణం నా జాతకం. వాళ్ల మరణానికి నా జాతకానికి సంబంధం లేదు అని నువ్వంటే నేను కూడా అదే మాట అంటాను. నీ జాతకాలకి ఎదుటి వాళ్ళ కష్టాలకి సంబంధం లేదు. అయినా జోగి రాసుకుంటే బూడిద రాలిందని మన ఇద్దరి జాతకాలు దరిద్రంగానే ఉన్నప్పుడు ఇక దేని గురించి భయపడాలి అడిగాడు నవ్వుతూ భార్గవ. రేఖకి నవ్వొచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు, కానీ పెళ్లిలో ప్రేమ ఉండాలని అనుకున్నాను. నన్ను ప్రేమలో ఎలా పడేస్తారు అడిగింది రేఖ. భార్గవ నవ్వాడు. చెప్పను, చేసి చూపిస్తాను. ముందు నువ్వు ఒప్పుకో పెళ్లికి. పెద్దవాళ్లతో మాట్లాడి ముహూర్తం నిర్ణయించమని చెప్తాను. అప్పుడు ప్రారంభిస్తాను మిషన్ లవ్ రేఖ అని అన్నాడు ఆమెని తన దగ్గరికి లాక్కుంటూ. ఆమె అతని నడుము చుట్టూ తన చేతులు బిగించింది. భయంగా ఉంది భార్గవ అంది అతని గుండెల మీద తలవాల్చి కళ్ళు మూసుకుని. అతను ఆమె తల మీద తన పెదవులు ఆనించి ముద్దు పెట్టుకున్నాడు. నన్ను నమ్ముతావా మరోసారి అడిగాడు. నమ్ముతాను చెప్పింది. అయితే నీ భయాలన్నీ వదిలేసి ఆనందంగా ఉండు. నేనంటే ఇష్టం లేకపోయినా, నన్ను పెళ్లి చేసుకోవాలని లేకపోయినా చెప్పు, ఇక ఆ ప్రస్తావన తీసుకురాను అన్నాడు. కానీ అతని మాటల వెనుక నవ్వు దాగి ఉండడం ఆమెకి తెలుస్తూనే ఉంది. తలెత్తి అతని వైపు చిరుకోపంగా చూసింది. పెళ్ళంటే ఇష్టం లేకపోతే మీతో ఇంత చనువుగా ఎందుకుంటాను అడిగింది. నాకేం తెలుసు భాగ్యరేఖ, అయినా మనం ఏం చనువుగా ఉన్నామని కనీసం ఒక్క ముద్దు కూడా పెట్టుకోలేదు మనం అన్నాడు ఆమె కళ్ళలోకి కొంటెగా చూస్తూ భార్గవ. ఆమె చప్పున అతనికి దూరం జరగబోయింది. మన పెళ్లికి నువ్వు ఒప్పుకున్నట్టయితే ఎస్ చెప్పడంతో పాటు నాకు ముద్దు కూడా ఇవ్వాలి అన్నాడు అల్లరిగా నవ్వుతూ. కొంటి కొండంగి, వదిలిపెట్టండి ముందు, ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. లజ్జాభారంతో కళ్ళు వాలిపోతూ ఉంటే మెత్తగా మందలించింది అతన్ని రేఖ. అంటే ఎవరూ చూడకపోతే పర్వాలేదన్నమాట. బోండం తలకాయ మీద పడితే పడింది, కానీ అందమైన అమ్మాయి ముద్దు దొరుకుతుందంటే నేను ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధమే అంటూ ఆమెని చెట్టుచాటుకి లాక్కెళ్ళాడు. భార్గవ, ఆమె అతన్ని ఆపడానికి ప్రయత్నించింది. వినలేదతను. ఆమెని కొబ్బరి చెట్టు మానుకి అదిమి పెట్టి నవ్వాడు. చెప్పు. ఆమె కోపంగా చూసింది అతని వైపు. మనం ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నామో తెలుసు కూడా ఈ అల్లరేంటి మీరు? అతని తెల్లని లాల్చి ముందు భాగాన్ని తన గుప్పిళ్లలో చిక్కించుకుని అడిగింది. అతను నవ్వి తల వంచి నిస్సంకోచంగా ఆమె పెదవులని తన పెదాలతో మూసేశాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భార్గవ్కి అనుమతినిస్తుందా రేఖ?